అలాగే మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు చాలాసార్లు కొన్ని సభల్లో అంటూ ఉన్నారు, నన్ను ఒంటరిని చేశారు, నేను ఒంటరివాడిగా ఉన్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి అని ఒక రకమైన అంటే ఎమోషనల్గా అంటే ఆయన మాటలో వినిపిస్తుంది ఒక ఎమోషన్ అనేది. సో దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎప్పుడైనా ఉన్న సిచ్యువేషన్లో ప్రజలకు చెప్పి వాళ్ళ సానుభూతిని తీసుకురావడానికి కూడా రాజకీయ నాయకులు ప్రయత్నిస్తారు. వారు దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రత్యేక హోదా గురించి ఏ స్పీచ్లో మాట్లాడలేదు, విభజన హామీల గురించి మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు, మోడీ గారి సభలోనే మాట్లాడలేదు. ఇంకేముందండి అంటే ఇటువంటి సెంటిమెంట్లు రేజ్ చేసి మన టోటల్ ఎమోషనల్స్ మీద నడుస్తుంది రాజకీయాలు. ఎమోషన్స్, సెంటిమెంట్స్, దీన్నే పోస్ట్ ట్రూత్ ఫినామినా అంటారు. అంటే ఏ విధంగా సత్యాలు లేని విషయాలను సత్యాలను నమ్మిస్తూ ఓటర్ల యొక్క వాళ్ళ ప్రభావాన్ని మన చేతుల్లో పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దాటినే పోస్ట్ ట్రూత్ అంటారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఇద్దరు పార్టీలు రండి ఒక చోట కూర్చొని మనం ఒక స్టేజ్ మీద డిస్కస్ చేద్దాం, మన ఇద్దరం ఏం చేసాం రాష్ట్రం గురించి, ఎవరైనా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు? సార్ ఇద్దరు ఎమ్మెల్యేలే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకపోతే ఒక అపోజిషన్ క్యాండిడేటే ఒక స్టేజ్ని పంచుకోలేకపోతున్నారు, ఇంకా పార్టీ అధినేతలు పంచుకుంటారా సార్? పంచుకోవాలి. మరి ఎప్పుడైతే పంచుకోవాలి, మంచిదే పంచుకుంటే, కానీ పంచుకునే అవకాశం ఉందంటారా? ఎప్పుడైతే మీరు ప్రజల సేవకులు అనుకుంటారో ఆ సమయంలో మీరు వస్తారు ప్రజల దగ్గర. కానీ ఇప్పుడు ఎందుకంటే ఆ మధ్య ఎక్కడో చదివానండి, అక్కడెక్కడో ఇద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్లను లేకపోతే ఎవరినో కూర్చోబెట్టి ఒక డిబేట్ చేస్తూ ఉంటే వీళ్ళ వర్గీయులు వాళ్ళ వర్గీయులు కొట్టుకున్నారని విన్నాను. మరి మీడియా చేయాల్సిన పని అది కదా. మీడియా మీరు ఆహ్వానించాలి. ఓకే, మీరు రాకుంటే ఆ సభకు మీరు ఏమీ చేయలేదు అన్నది ప్రజల్లోకి వెళుతుందని ఆ భయం పెట్టండి. మేము ప్రత్యేక హోదా గురించి డిస్కషన్ పెడతాం, అన్ని పార్టీలు రండి అని చెప్పండి. ఎవరు రాకుంటే వాళ్ళు ఏం చేయలేదన్నది ఒక భయం పెట్టండి. మీడియా భూమిక చాలా ముఖ్యం ఇందులో. మీడియా జస్ట్ వాళ్ళు ఏమంటున్నారో అన్నది రిపోర్టింగ్ కాదు, వీళ్ళందరూ నిజం మాట్లాడుతున్నారా లేదా అన్నది కూడా తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రాష్ట్రంలో ఒక పేపర్ చదివితే ఏమనిపిస్తుందంటే రాష్ట్రం ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది, ఇంకో పేపర్ చూస్తే రాష్ట్రంలో ఇంతకు మించిన రాష్ట్రం లేదనిపిస్తుంది, రామరాజ్యంలా ఉందనిపిస్తుంది. ఇంత ధోరణి ఇక్కడే ఉంటే ఇంకా మరి ప్రజలకు ఈ విషయాలు ఎక్కడ తెలుస్తాయండి? సో మీడియా షుడ్ స్టెప్ ఇన్. మీడియా కూడా ఆ విధంగా పొలిటికల్ షూస్లో వెళ్ళిపోతే ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ డెమోక్రసీ విల్ బి ఇన్ డేంజర్. ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే అందుకనే దాన్ని ఫోర్త్ ఎస్టేట్ అన్నాం, అంత ప్రధానమైన భూమిక ఉన్నాం మీరు. అందుకంటే సోషల్ మీడియా నమ్ముతున్నారు ఇప్పుడు ప్రజలు ఎక్కువగా. అరే సోషల్ మీడియాలో ఎన్ని వ్యూస్ చూస్తున్నారు చూడండి. ఇప్పుడు ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మళ్ళీ సోషల్ మీడియాలోనే వాళ్ళ అన్ని ఛానల్స్ పెడుతున్నారు. సో ఆ విధమైన పరిస్థితుల్లో మీడియా కూడా మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం ఆర్ నాట్. అందరినీ విమర్శిస్తుంటుంది మీడియా, మరి వాళ్ళని కూడా హూ విల్ బెల్ ది క్యాట్ చాలా ఇంపార్టెంట్. మీడియా కూడా అనుకోవాలి, మనం ఏదైతే ఇతరులలో ఇది తప్పు అని చెప్పే స్థాయి మనకున్నప్పుడు వెదర్ మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అన్నది కూడా ఆత్మావలోకనం చేయడం చాలా అవసరం. దట్ ఈస్ ఫర్ ఎ గుడ్ డెమోక్రసీ. నేను అడుగుతున్నది దాని గురించి కాదు, ఒక మంచి ప్రజాస్వామ్యం కోసం. ఎందుకంటే ఇల్లు బాగుండాలనుకుంటాం మనం, ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటున్నాం, బయటికి వెళ్తే స్వేచ్ఛగా వెళ్ళాలనుకుంటున్నాం. భయాలు, ఆందోళనను, నా భూమి ఉంటుందో లేదో, రేపేమవుతుందో, ఇలాంటి భయాందోళనలో ప్రజలు ఉన్నప్పుడు అది ఇట్స్ నాట్ ఎ గుడ్ డెమోక్రసీ. అది మంచి ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం మారాలన్నదే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన. మీరు అన్నారు కాబట్టి, అంటే ఇందాక మీడియా కూడా ఆత్మావలోకనం చేసుకోవాలని అన్నారు కాబట్టి మేమైతే దానికి సంసిద్ధంగా ఉంటామండి. మా ఆత్మావలోకనం చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇంకా ఫైనల్గా ముగించే ముందు ఆ మధ్య మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. జేడి లక్ష్మీనారాయణ గారు అంతకుముందు అంతా తెలుగుదేశం పార్టీకి సపోర్టివ్గా ఉండేవారు, చాలా సపోర్ట్ చేసేవారు, అనుకోకుండా జగన్ గారిని ప్రేజ్ చేస్తూ ఇది చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మీరు ఒక ఇది కూడా ఇచ్చారు, అంటే దానికి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఏ పరిస్థితుల్లో మీరు అక్కడ పొగడాల్సి వచ్చింది, లేకపోతే అంటే ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ప్రేజ్ చేయాల్సి వచ్చిందని. ఇప్పుడు నేను అడిగే స్ట్రేట్ క్వశ్చన్, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఏ పార్టీకి సపోర్టర్గా ఉన్నారు? ప్రజలకు సపోర్టర్గా ఉంటాం కానీ నేను ఎప్పుడు పార్టీలకు సపోర్ట్గా ఉన్నాను. మేము ఇప్పుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. అందుకనే మేము పార్టీతో వచ్చాం, లేకుంటే ఏదో ఒక పార్టీతో వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. అన్ని పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేయట్లేదు అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి అని చెప్పి ప్రజలకు విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే దీనికి వచ్చాము. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్టీలు నిలబడాలి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇది ఒక లాంగ్ డ్రాన్ బ్యాటిల్. ఇది ఒక ఎలక్షన్ కోసం వచ్చిన పార్టీ కాదు, ఇది వెళ్తుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, ఈ విధంగా ముందుకు తీసుకెళ్తాం ఈ పార్టీ. ఎందుకంటే ప్రజలలో ఒక క్రెడిబిలిటీ, ప్రజలలో ఒక
విషయాల మీద మాట్లాడే కెపాసిటీకి ప్రజల స్థాయిని పెంచితే అప్పుడు రాజకీయ పార్టీల స్థాయి కూడా పెరుగుతుంది. ఆ విధంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. అంటే విశాఖపట్నం ఇప్పుడు నార్త్ నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నార్త్లో అయితే ఇప్పుడు కూటమి నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి. అలాగే వైసీపీ నుంచి కేకే రాజు గారు, అంతకుముందు ఓడిపోయారో ఆయన ఉన్నారు. సో ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉన్నారు అని వినిపిస్తుంది. అక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారు, పక్కాగా ఎమ్మెల్యేగా గెలుస్తాను, అసెంబ్లీలో నేను మాట్లాడతాను అని అన్నారు కదా. అంటే మీ విజయం మీద అంత విశ్వాసం ఎలా వచ్చింది? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు? నా క్యాంపెయినింగ్ నేను చక్కగా చేసుకుంటున్నాను, ప్రజల్లో మమేకమవుతున్నాను, డోర్ టు డోర్ వెళుతున్నాను, ప్రజల స్పందన కూడా బాగుంది. ఒక మార్పు రాజకీయాలు తీసుకురావాలనుకుంటున్నాను. ఉత్తర విశాఖను ఉత్తమ విశాఖగా చేయాలన్న సంకల్పన అక్కడ వ్యక్తం చేశాను. ముఖ్యంగా డ్రగ్స్, గాంజా ఇటువంటి వాటి నుంచి దూరం చేయాలి. పిల్లలకు చక్కగా ఒక మంచి పెద్ద లైబ్రరీ, నాలెడ్జ్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, కల్చరల్ సెంటరు ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసి విశాఖపట్నం నార్త్ని దేశంలోనే ఒక ఉత్తమ మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా తయారు చేయాలన్నది నా కాన్సెప్ట్. అంటే ఒక ఎమ్మెల్యే ఏం చేయగలడు అన్నది చూపించాలి మిగతా ఎమ్మెల్యేలకి. ఆ సంకల్పంతో నేను ఉన్నా. ఆ సంకల్పాన్ని ప్రజలకు వ్యక్తం చేశాను ఓటర్స్. సార్ చేయండి, మీతో పాటు మేము ఉన్నాం, మేము మార్పు కొనుక్కునే వాళ్ళం, ఆ విధంగా మేము ఖచ్చితంగా చేస్తామని ప్రజలు ముందుకు వస్తున్నారు. కాబట్టి నా విజయం అన్నది జరుగుతుందని చెప్పేసి నేను ఎలక్షన్ అనగానే డబ్బులు పంచే సంస్కృతి అయితే ప్రతి చోట ఉందండి. కొంతమంది తెలిసి పంచుతారు, కొంతమంది అంటే అవతల వాళ్ళకి తెలియకుండా పంచడం అనేది ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, 100 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి చాలాసార్లు ఆఫ్ ద రికార్డ్ మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం చాలామంది. మీరు డబ్బులు ఖర్చు పెట్టి అవతల వాళ్ళు ఒక చైతన్యం తేవడానికి ఇచ్చేస్తున్నారా, లేకపోతే ఎలాంటి ప్రయత్నం చేస్తూ అవతల వల్ల చైతన్యం రగిలించడానికి చేస్తున్నారు? మా పార్టీ బేసిసే జీరో బడ్జెట్ పాలిటిక్స్. డబ్బులు పంచే ప్రసక్తే లేదు. మేము మాకున్న అభిమానాన్ని పంచుతాం వాళ్ళకి, మేము ఏం చేస్తాము అన్న విషయాలను పంచుతాం వాళ్ళకి, మేము ఏ విధంగా కాన్స్టిట్యుయెన్సీని, నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తాము అన్నది పంచుతాం. ఆ తర్వాత వచ్చేసి నిరుద్యోగ సమస్యని ఏ విధంగా తీరుస్తాము అన్నదాన్ని పంచుతాం. డ్రగ్స్ ఇవి లేకుండా ఈ సమాజాన్ని ఎలా తయారు చేస్తుందామన్న మా ఆలోచనలు పంచుతాం. కాబట్టి ఇటువంటి వాటిని మేము పంచుతాం, కానీ మేము డబ్బులు పంచే పార్టీ కాదు ఇది జై భారత్. సార్ ఇందాక ఒక మాట అంటే మనం ఇందాక అవాయిడ్ అయ్యాం కొంత, అంటే దారి తప్పింది. నేను ఒక క్వశ్చన్ అడిగానండి. అంటే ఇక్కడికి కంటైనర్, డ్రగ్స్తో కూడిన కంటైనర్ వచ్చిన దాని మీద అధికార పక్షం, ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. సరే అక్కడ నిజమైతే మాలాంటి ప్రజలకు తెలియదు అసలు ఏం జరిగింది, అంటే ఎవరి హస్తం ఉందనేది మాలాంటి వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ బీయింగ్ ఏ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అంటే ఇంతకు ముందు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు అక్కడ విషయాలన్నీ ప్రతిదీ తెలియాలని కాదు, కానీ ఏం జరిగి ఉండొచ్చు అన్న దాని మీద ఒక క్వశ్చన్ అడిగాను సార్. దాన్ని అంటే ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అన్లెస్ యూ హ్యావ్ ది డీటెయిల్స్, కంటైనర్ ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు, భారతదేశంలోనే ఈస్ట్ ఇంత తక్కువ ధరలో మనకు దొరుకుతున్నప్పుడు బ్రెజిల్ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఐ థింక్ ఇక్కడ 76 రూపాయలు ఎంతో అనుకుంటాను కిలో. అంటే చెరుకు నుంచి తయారు చేసేది కదా సార్, అదే కదా. అక్కడ 150 రూపాయలు అంట. 150 రూపాయలు ఇంత షిప్లో వేసుకొని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే ఎక్కడో రూటింగ్ జరుగుతోంది ఈ డ్రగ్స్. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు ముంద్రా పోర్టు కూడా మీరు చూసుకుంటే 2021-22లో 3000 కిలోల హీరోయిన్ దొరికింది అక్కడ. అది కూడా ఎవరో విజయవాడ వాళ్ళు ఆర్డర్ చేసిన కంటైనర్, అక్కడ ఇంటర్సెప్ట్ అయింది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ అన్నది ఒక డ్రగ్స్ క్యాపిటల్గా తయారైందా? ఎక్కడ గంజాయి పట్టుబడినా కూడా దాని మూలాలన్నీ కూడా మన ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఏఓబిలో జరుగుతున్నాయి. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గర కల్టివేషన్. సో ఇవన్నీ చూసుకుంటుంటే ఏమవుతుంది ఫైనల్గా రాష్ట్రం గురించి, రాష్ట్రంలోని యువతరం ఏమవుతోంది? చాలా డ్రగ్ అడిక్షన్ సెంటర్లో చూసినా కూడా చాలా హృదయ విదారక కండిషన్లు ఉంటున్నాయి. చాలామంది కుటుంబాల్లో బయటికి రావట్లేదు, చాలామంది పిల్లలు డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారు. నేను ప్రచారంలోకి వెళుతున్నప్పుడు చాలామంది చెప్తారు సాయంత్రం అవగానే ఇక్కడ ఫ్రీగా డ్రగ్స్ దొరుకుతాయండి, అంత యథేచ్ఛగా దొరుకుతున్నాయండి అంటారు వాళ్ళు. తల్లిదండ్రులు చెప్తున్నది. ఎందుకంటే ఫైనల్గా ఆ పిల్లలను తల్లిదండ్రులుగా భరించాల్సి. సార్ వ్యవస్థలు ఏం చేస్తున్నట్టే సార్, మరి చేయాలి వ్యవస్థలు. పోలీసు వ్యవస్థ కానీ ఇంకా వ్యవస్థలన్నీ ఉన్నాయి కదండి. అంటే అంత యథేచ్ఛగా గంజాయి ఇలాంటివన్నీ దొరుకుతూ. అందుకనే అంటున్నాను ఈ కంటైనర్ వెనకాల ఎవరు ఉన్నారన్నది బయటికి రావాలి. ఈ కంటైనర్ వెనకాల ఏదైనా పొలిటికల్ శక్తులు దాగి ఉన్నాయో, హూ ఎవర్ ఇట్ మే బి, బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ ఏజెన్సీస్ అనేవి చెప్పాలి ఈ కేసులో. ఎందుకంటే నేను విశాఖ పౌరుడిగా నేను అడుగుతున్నాను వీళ్ళని, చెప్పండి ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఏమైంది కంటైనర్, ఇవన్నీ కూడా ప్రెస్ నోట్స్ ద్వారా సిబిఐ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక స్మాల్ ఇన్వెస్టిగేషన్ కాదు, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది లైఫ్స్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క జీవితాలతో, యువతరం యొక్క జీవితాలతో ఆడుకుంటున్న విషయం. ఈ విషయంలో క్లారిటీ రావాలి, లేకుంటే తల్లిదండ్రులు ఎంత ఆందోళనలో ఉన్నారో మీకు తెలియదు.
సో వీటన్నిటి గురించి ఆలోచించాలన్నదే మా కాన్సెప్ట్.